హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. విశాఖపట్నం రాజధాని అంశానికి సంబంధించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి కామెంట్ చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత విశాఖపట్నంలోనే ప్రమాణం చేస్తారని చెప్తున్నారు. అమరావతి రాజధానికి తాను వ్యతిరేకం కాదు అంటున్నారు. శాసన రాజధానిగా అమరావతి కంటిన్యూ అవుతుంది అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. సో 3 రాజధానుల అంశాన్ని ముఖ్యమంత్రి ఇప్పుడు మళ్ళీ ఎందుకు తెరపైకి తీసుకొచ్చారు అనే అంశంపై ఈరోజు రియాలిటీ చెక్లో డిబేట్ చూద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే, వెల్కమ్ టు ఇహా. నమస్తే అండి. ఏంటి ఫస్ట్ కామెంట్ దాని మీద మీరు ముఖ్యమంత్రి గారు ఫస్ట్? ఇప్పుడు బాల్ ప్రజల కోర్టులోనే ఇస్తున్నాడండి అతను. నెక్స్ట్ ఎలక్షన్ ఆయన గెలిస్తేనే ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలో ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఎలక్షన్ ఆయనకి మ్యాండేట్ ఇచ్చారు అంటే ఆయన నమ్మిన 3 రాజధానుల సిద్ధాంతానికి ప్రజల యాక్సెప్టెన్స్ ఉందని. 3 రాజధానులపైన రెఫరెండం కింద తీసుకోవాలి. వీళ్ళు మూసుకొని పని చేసుకోవడమే. రెండోది, రాజధాని బిల్లులు విరమించుకున్న తర్వాత కూడా రాజధాని లేని రాష్ట్రం అని వీళ్ళకి పనిపాటు లేకుండా మాట్లాడుకుంటుంది. దానికి నేను ఎప్పటి నుంచో చెప్తుంటాను, ఆయన ర్యాగింగ్ స్పెషలిస్ట్ అని. ర్యాగింగ్ చేస్తున్నాడు, పొలిటికల్ ర్యాగింగ్ అంటారు ఇది. ఈ ఎడ్డోళ్ళు ఏమో అదే పట్టుకొని వస్తున్నారు, రాజధాని లేని రాజధాని అని. ఈ చంద్రబాబు నాయుడు గారికి నిజంగా చెప్పాలంటేనండి, ఒకప్పుడు ఒక మేధావి కింద నేను ట్రీట్ చేసేవాడిని. ఈ మధ్యన ఏమైంది, అతనికి కాలజ్ఞానంలో ఉన్న జ్ఞానం పోయినట్టు. ఎందుకంటే ఈయన ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలిశాడో తదనంతరం జరిగిన పరిణామాల్లో ప్రభుత్వం 3 రాజధానులు విరమించుకొని రాజ్యాంగ ధిక్కరణ జరుగుతుందని చెప్పి, ఎందుకంటే మండలి చైర్మన్ సంతకం లేకుండా బిల్లు పాస్ అయింది అన్నది ఆరోపణ. దానికి ప్రభుత్వం ప్రొయాక్టివ్గా 3 విరమించుకొని కొత్త బిల్లు పెట్టలే. అంటే స్టాండ్ స్టిల్, అమరావతి ఇస్ ద రాజధాని అని డైరెక్ట్గా డెలిబరేషన్ ఇచ్చినట్టే. కానీ పుండు మీద కారం చెట్టు ఈయన ర్యాగింగ్ చేసాడు కాబట్టి మనం కూడా చేద్దామని ట్రై చేశారు. ట్రై చేసి ఈ రోజు దాకా సక్సెస్ కాదా అన్నది, నీ మొహానికి నీ అస్త్రం నీకు ఇంకోసారి ఇస్తున్నాను అర్థం చేసుకుని చావని. ఆల్రెడీ వాళ్ళు పనికిమాలిన అస్త్రాలు ఏంటి, ఊకెళ్ళి బాబాయ్ పాత స్లోగనే. ఇవాళ 3 రాజధానులు ఎన్ని రాష్ట్రం అలా పళ్ళు అక్కడ ఎప్పుడో పనిచేసిన జడ్జి గారు మాట అన్నారు, ఇల్లు మాట అన్నాడు, ఎల్లయ్య పొల్ల అన్నాడు. ఇవాళ లేని రాష్ట్రం వస్తే మేము అమరావతిని పునరుద్ధరిస్తాం అన్న దగ్గర 17,000 మందికి ఆల్రెడీ 5,000 రూపాయలు పెన్షన్ పెంచి చూపించాడు రాజధానిలో బాధితుల రైతులకి. కౌలు ఎలకన్నా ముందిస్తుండు. ఇన్ని తెలంగాణ ఇన్ని కౌలు లేదని మధ్యలో వాళ్ళు కోర్టుకి వెళ్ళడం అది కూడా అయింది. కౌలు ఇవ్వట్లేదు మాకని. అమరావతి రాజధానిలో కౌలు ఇవ్వట్లేదని ఎవడో వెళ్ళలేదు సార్. అమరావతి రాజధాని డెవలప్మెంట్ చేయమని, అమరావతి రాజధాని ఉంచమని వెళ్ళారు. కౌలు వాళ్ళకన్నా ముందు రేట్లోనే ఇస్తున్నారు, చూసుకోమనండి. తర్వాత మధ్యలో కౌలుకు సంబంధించి కూడా ఇష్యూ అయింది, కోర్టుకి వెళ్ళారు. ఏమీ లేదు, సిఆర్డిఏ చట్ట పరిధిలో దాన్ని రిట్రియేట్ చేసుకుని మళ్ళీ ఇచ్చే పరిస్థితికి తెలలేపుకున్నాం. సో ఇప్పుడు 3 రాజధానుల అంశానికి సంబంధించి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి సర్కార్ పైన వస్తున్న విమర్శ, గడిచిన ఎన్నికల సందర్భంగా రాజధాని ఇక్కడే ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఇల్లు లేదు తప్ప నాకు ఇల్లు ఇక్కడే ఉంటుంది, నేను ఇక్కడే ఉంటా అని చెప్పారు. ఎన్నికల్లో గెలిచారు, 3 రాజధానులు అన్నారు. సో మాట తప్పారు అనేది ఒకటి ఉంది. ఇప్పుడు నేను 3 రాజధానులే అని చెప్పి ఎలక్షన్కి వెళ్తున్నారు. నేను ఒక మాట చెప్తా సార్, మన ఆంధ్రప్రదేశ్కి ఒక దౌర్భాగ్యం ఉంది. ఏవాడ సీబాగ్ ఒప్పందం కాడి నుంచి మొదలెడితే కర్నూలు నుంచి తని తగిలేశారు, విజయవాడ తని తగిలేశారు, ఇటు తిప్పి మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చారు. తర్వాత మళ్ళీ రాజధాని లేని రాష్ట్రం కింద మళ్ళీ తగిలేశారు. తర్వాత ముక్కుతో మూలుగుతూ ఏదో ఇటన్నారు, వాళ్ళ శ్రీకృష్ణ కమిటీ ఏదో చెప్పింది, కింద మీద పడి వాళ్ళు అక్కడ పెట్టండి ఇల్లు ఇక్కడ పెట్టండి నువ్వు చూడని కొంతమంది వెళ్ళి ఉన్న డబ్బులు ఉన్నవన్నీ ఓడగొట్టుకుని గుండు గీయించుకుని వచ్చారు. మిగిలిన డబ్బులన్నీ ఇక్కడ పెట్టి చచ్చారు. ఇప్పుడు మెయిన్ అక్కడ డబ్బులు గ్యాంబ్లింగే. ఎప్పుడైతే 2 ఈక్వేషన్స్ కనబడుతున్నాయి సార్, చేతనైతే రీవ్యాంప్ అవ్వండి చౌదరి సామాజిక వర్గం, మీ ల్యాండ్లు మీ ఆస్తులు అక్కడ ఉన్నాయి కాబట్టి సంఘటితమై ఏం చేస్తారో చేసుకోండి. రెండోది, ఇవాళ మీరు ఎప్పటి నుంచో లేని రాజధానులు లేవంటే ఉన్నది రాజధాని ఇదేరా బాబు అని చెప్తుంటే కూడా మీకు అర్థం కాకపోతే నేను మీ కర్మకి నేను బాధ్యని కాదు. డైరెక్ట్గా నేను ఇప్పుడు 3 రాజధానులు అనేది ప్రజల దగ్గరికి వెళ్తున్నా, వాళ్ళకి నచ్చితే ఓటేస్తారు. ఇప్పుడు నేను ఇక్కడ సచివాలయాన్ని ప్రపంచంలో నేను సచివాలయం కడతానని చెప్తున్నాడు. ఇప్పుడు కూడా ఆయన 3 రాజధానులు అనుకున్నప్పుడు అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది అనే విషయాన్ని అదే చెప్తున్నాడు కదా ఆయన, ఎప్పటి నుంచి చెప్తుంది అది. కర్నూలు న్యాయ రాజధాని తరలాలంటే ఏం చేయాలి, వీటా పవర్ కావాలి ఆయనకి. 100 మంది ఎంపీలని మొబిలైజ్ చేయగలగాలి, 100 మంది ఎంపీల యొక్క కేంద్ర ప్రభుత్వ నిర్ణయం, న్యాయశాఖ మంత్రి. బీజేపీ మళ్ళీ పవర్లోకి వస్తే ఇబ్బంది కూడా ఉండదు. బీజేపీ కూడా కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు సంబంధించి తీర్మానం చేస్తుంది ఇప్పుడు. సో అబ్వియస్గా ఏమవుతుంది, వాళ్ళకి ముందు ఫ్యూచరిస్టిక్ 2020 విజన్ మీకే కాదు సార్, వాళ్ళకి కూడా ఉంది. నెక్స్ట్ గవర్నమెంట్ మాదే వస్తుంది అన్న ప్రాస్పెక్ట్లో డ్రైవ్ చేస్తున్నారు. కాదని మీరు నిలువరించడానికి అమరావతి అన్నది గ్యాంబుల్ అనుకుంటే, మీకు అమరావతి రాజధాని చేసిన మీరైతే మీకు ఓట్లేలే. ఇప్పుడు వేస్తారు, ఇప్పుడు చూపిస్తారు కదా, ఇప్పుడు చూపిస్తారని కదా చూపించమనండి, ఎవరికి ఉపయోగం. సో ఇప్పుడు ఇన్ కేస్ ఈ ఎలక్షన్లో కనుక 3 రాజధానులకి ప్రజలు మ్యాండేట్ ఇస్తే అసలు ఉద్యమాలని జనాలు ఎండార్స్ చేయలేదు అని, అంతే కదా ఆబ్వియస్గా సార్. ఇప్పుడు మీకు ఒకటి చెప్పనా, వాళ్ళు రాజధాని ఉద్యమం చేస్తున్నారు అన్నారు, డబ్బులు దండుకుంటూ యాత్రలు చేశారు, లెక్కలు ఎవరికని చెప్పారా? ఎవడోటి తినేసాడో కూడా లెక్కలు ఉన్నాయి అందరి దగ్గర, వాళ్ళ దగ్గరే ఉన్నాయి చాలా.
బిట్వీన్ ద జేఏసీలో చాలా ఇష్యూస్ ఏదో ఉన్నాయి. సరే ఏ ఉద్యమం జరిగినా వసూళ్ళు అవి ఇవి ఏదో ఎవడో కళ్ళ ముందులో ఫార్చునర్ కార్లు కొనిచ్చాడు గాబరా పడిపోయి అవన్నీ తెలియవు అనుకుంటున్నట్టుకున్నారు. క్రిస్మస్ వేడుకలు ఇవన్నీ. సో ఇవన్నీ సో ఇప్పుడు ఎంతవరకు పొలిటికల్ గా అడ్వాంటేజ్ జగన్మోహన్ రెడ్డి గారికి? సార్ ఇందులో ప్రజలకి సార్ మీకు పొలిటికల్ నేను మళ్ళీ మీకు చెప్తున్నాను సార్, పొలిటికల్ అడ్వాంటేజ్ ఇవన్నీ దాన్ని ఒక పొలిటికల్ ఆస్పెక్ట్ చేశారు. ఇక్కడ చూడండి తెలంగాణలో పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ని అదొక పొలిటిసైజ్ చేశారు. అలా ఏదైనా చేసుకోవచ్చు. మీకు మళ్ళీ చెప్తున్నాను సార్, సచివాలయ వ్యవస్థతో ఎంతమందికి పని ఉంటుంది అన్నది బేసిస్. సచివాలయం త్రూగా మనకు ఉన్నది ఒకటే సచివాలయం కదా. ఒక సచివాలయ వ్యవస్థ స్థాపించిన జగన్మోహన్ రెడ్డి 2200 మంది ప్రజలు ఉన్న గ్రామాలన్నిటికీ ఒక సచివాలయం పెట్టిన దగ్గర ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నాడు, వాళ్ళకి నీకు సచివాలయంతో నీకేం పని రాబోయేది ఎక్కడ ఉంటే అన్నది ప్రజలకి ప్రూవ్ చేసేసాడు. అసెంబ్లీ సమావేశాలు ఉంటే విజయవాడకే వస్తారు, అది అక్కడ శాసన రాజధాని కాబట్టి అక్కడే చేస్తున్నారు. మమ్మల్ని చూడాలనిపిస్తుందా అమరావతికి? మేము అసెంబ్లీ సమావేశాలకు వస్తాం. ఇంక మిగిలిన న్యాయశాస్త్రం వాళ్ళు తెరబడిపోయి బీజేపీ వాళ్ళు కూడా సహకరిస్తే అయితే గీతే పని అయినప్పుడు చూద్దాం సార్. ఏదైతే అవుతుందో అవదో అది అనవసరం సార్. ఈయన నేను డెవలప్మెంట్ మాడ్యూల్ నేను నమ్మిన సిద్ధాంతం ఇది. 3 ప్రాంతాల కింద నేను పెట్టుకుంటే అది అయితే, కానీ అమరావతి రాజధాని కాదని మాత్రం ఆయన చెప్పట్లేదు. శాసన రాజధాని అంటాడు. దట్స్ ఇట్. ఇప్పుడు మహారాష్ట్రలోనూ ఎక్కడ ఉంది, చాలా చోట్ల ఉన్నాయి, 13 రాష్ట్రాల్లో ఉన్నాయి శాసన రాజధాని. ఎవరు కాదంటున్నారు? అంటే రాజధాని అనే వర్డ్ వాడలేదు కానీ సరే మీకు అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుని ఒక చట్టాలు చేసి ఒక ప్రాంతాన్ని రాజధాని కింద ఎందుకు కన్సిడర్ చేయాలి నాకైతే అర్థం కావట్లేదు. 34,000 ఎకరాలు ఇచ్చారండి, వాళ్ళకి ఏం న్యాయం చేస్తారని అడగమనండి. దాని మీద నేను డిబేట్ చేయడం చదువు. 34,000 ఎకరాలు తీసుకుంది రాజధాని కోసం కదా, రాజధానికి 1,500 ఎకరాలు చాలు కదా. 34,000 ఎకరాలు తీసుకుంది ఇంకా రకరకాల సిటీలు, 9 సిటీలు 10 సిటీలు కట్టడానికి. అది నా తలకైనప్ప మీ ప్రభుత్వం ప్రాజెక్ట్ అవుతుంది తప్ప రాజధాని ఎలా అవుతుంది? అది ప్రజలకి ఏం సంబంధం? 29 గ్రామాల ప్రజలు ల్యాండ్ ఇచ్చారు, వాళ్ళకి సంబంధం. ఈ నవనగరాలను నిర్మించి ఏం చేస్తాడో ఆ డెవలప్మెంట్ మాడ్యూల్తో ప్రజలు మిగిలిన రాష్ట్రం 13 జిల్లాలకు తీసుకుంటే గుంటూరులో అమరావతి అనుకుంటే మిగిలిన 12 జిల్లాలకు ఏంటి సంబంధం అండి? రాజధాని అన్నది ఆస్పెక్ట్ ఏంటంటే ఈ 3 ఉన్నవి రాజధాని అన్నది. ఇక విభజిత ఆంధ్రప్రదేశ్ని మనకి ఇచ్చినవి ఈ 3 హక్కులు. 4 బ్లాకుల సచివాలయం, అసెంబ్లీ సమావేశాలు పెట్టుకోవడం, అంతే కదా. హైకోర్టు ఇచ్చారు. ఇంకేముంది దాంట్లో? పక్కన మీకు హైదరాబాద్ ఓపెన్ ప్లేస్, గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది. ఏమి మనకు ముట్టుకోవడానికి అర్హత లేదు. 10 ఏళ్ళు కాదు, ఇంకో 50 ఏళ్ళు ఇచ్చినా ఇదే దగ్గర మనకి రెవెన్యూ మాడ్యూల్. నేను అడుగుతుంది పొలిటికల్ యాంగిల్లో ఉత్తరాంధ్ర మొత్తం గోదావరి జిల్లాలు కూటమి మొత్తం ఊపేస్తుంది అని వాళ్ళు క్యాంపెయిన్ చేస్తూ ఉంటున్న క్రమంలో, ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో క్యాంపెయిన్ చేస్తున్న క్రమంలో ఇప్పుడు ఉత్తరాంధ్రకి నేను రాజధాని తీసుకొస్తున్నాను, ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తానంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట వైసీపీకి ఏ మేరకు అడ్వాంటేజ్ అనేది నా పాయింట్. ఇక్కడ ఒకటి మాత్రం నేను చెప్పగలను సార్, ఆయన ముఖ్యమంత్రిగా విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తానన్నది సూపర్ స్టేట్మెంట్. బట్ రాజధాని ఇక్కడ తరలించి పరిపాలన ఎక్కడి నుంచి చేస్తానని చెప్తున్నాడు. నేను పాత స్టేట్మెంటే, ఏం క్యాంప్ ఆఫీస్ పెట్టుకోవడానికి ఆయనకు హక్కు ఉంది. సచివాలయం తరలించడానికి ఏ ప్రణాళిక రచిస్తున్నాడో తలదాన్నే సచివాలయం కడతానన్నాడు. నెక్స్ట్ గవర్నమెంట్ రావాలి, సచివాలయం కట్టాలి. అప్పటిదాకా తరలించి ఉపయోగం లేదు కదా. అవును. 3వది సచివాలయం కడుతూ సచివాలయం ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడు ఇవన్నీ టెంపరీ భవన్లు అన్నాడు. ఏమంటే కన్వెన్షన్ హాల్స్ కింద చేస్తామని చెప్పాడు నాకు ఒకసారి ఒక ప్రబుద్ధుడు గత ప్రభుత్వంలో. సో ఎప్పుడైతే మీకు ఈ ప్రాస్పెక్ట్ అన్నది ఏది జస్టిఫై అవుతుందో చెప్పమన్న దగ్గర ఎవరి దగ్గర ఆన్సర్స్ లేవు. వీళ్ళు శాశ్వత భవనాలు కట్టేయడం అన్నది హెల్తీ ఎజెండా. ఆ ఎజెండా ఎక్కడ తగలడిపోతే అక్కడ తగలడతానంటాడు ఆయన. తప్పేముంది? ఉదాహరణకి శాశ్వత భవనాలు హైకోర్టు కడతాను, శాశ్వత భవనం సచివాలయం కడతాను, శాశ్వత భవనం అసెంబ్లీ సమావేశాల కోసం ఒకటి కడతాను అంటాడు. నువ్వు కట్టలే కదా. ఈ టెంపరీ బిల్డింగ్లన్నీ కన్వెన్షన్ హాల్స్ చేసుకుంటాం, తర్వాత ఏదో ప్రభుత్వ రంగ కార్యకలాపాలకు వినియోగించుకుంటాం అన్నది స్టేట్మెంట్. అవునా కదా? అవునా కదా? అంతే. అవును. సో ఈ పర్మనెంట్ స్ట్రక్చర్ ఎక్కడో దగ్గర కడతాడు ఆయన. ఆయనకు కావాల్సిందే ప్రభుత్వం మనం ఇస్తే. సబ్జెక్ట్ టు క్లాస్ ఇస్ వెరీ క్లియర్. 3 రాజధానులకు ప్రజలు కన్విన్స్ అవ్వాలి. వాళ్ళు రాయలసీమ వాళ్ళు హైకోర్టు వస్తుందనో, లేకపోతే ఉత్తరాంధ్ర వాళ్ళు సచివాలయం వస్తుందనో, లేకపోతే అమరావతి వాళ్ళు ఇదే ఇక్కడ ఉంటుంది అట్లీస్ట్ చచ్చినోడిపల్లికి వచ్చిందే కట్నం అని ఇదో అని కన్విన్స్ అవ్వాలి. ఇది కన్విన్స్ కాకపోతే ఆయనకి ప్రభుత్వం ఎవరు? ఆయనకి ప్రభుత్వం వస్తుందని భరోసా ఆయనకు ఉంది. కానీ ఈ 3 స్టేట్మెంట్ని తిప్పుకొట్టుతో దీనివల్ల ఆయనకి ప్రభుత్వం వద్దని చెప్పే సామర్థ్యం దగ్గర ఉందా? అదే పాయింట్. దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన విశాఖలో రాజధాని వద్దు అని ఎలక్షన్ క్యాంపెయిన్ చేయ, మిగతా టైంలో మాట్లాడడం వేరు, ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ చేయగలవా అని. అదే మీకు అదే చెప్తాను మెటీరియలిస్టిక్ గా. నాలాంటి ప్రజలే తిరిగి అడుగుతారు, సార్ మీరు అలా ఏవో కట్టారు అంటున్నారు కదా సార్, బాగా కట్టారు కదా, మరి అవి టెంపరీ ఎందుకన్నారో నాకు మొదటి ప్రశ్న వస్తుంది. దానికి పైపతి దీని తలదాన్నే ఈయన కట్టడానికి అంటాడు, మీరు కూడా పర్మనెంట్ సచివాలయం కడతానన్నారు కదా సార్ అని అడుగుతారు. అవును అన్నాడు అనుకోండి, ఆ బిల్డింగ్ మా దగ్గర ఉన్నాడు సార్, మీరు ఇంకా కట్టలేదు కదా. టెంపరీ కదా, టెంపరీ కదా, పర్మనెంట్ ఇక్కడ కడితే ఉత్తరాంధ్రకు ఉపయోగమే కదా అన్న ప్రాస్పెక్ట్ లో ఆలోచిస్తారు కదా. సో ఇంకోటి చెప్తా సార్, సమైక్య రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులని జగన్మోహన్ రెడ్డి గారు అన్న తర్వాత
వైజాగ్లో ఒక రెఫరెండం మీటింగ్లో అక్కడ ఉన్న వాళ్ళందరూ చేశారు కదా, దానికి ప్రతిస్పందన అనేది కంటిన్యూటీ కూడా లేదు కదా. ఆయనకి మాత్రం ఆ పార్టీ తెలియకుండా ఉంటాడా? అందరికి ఏబీ వెంకటేశ్వరరావు లాంటి ఇంటెలిజెన్స్లు ఉంటారు కదా. అవును. ఏ కోణాన్ని అందులో ఆవిష్కరించబోతున్నాడు? ఇక్కడ నోరు జారిన పర్మనెంట్ స్ట్రక్చర్ కానిది. పర్మనెంట్ స్ట్రక్చర్ కాకపోతే దగ్గర 2 ఏళ్ళు పర్మనెంట్ కట్టుంటే అరే మార్చేస్తున్నారు అని అనుకుంటున్నాను. కలిసి టెంపరీ కదా, టెంపరీ కదా అని చెప్తున్నా. ఇక్కడ ఇప్పుడు ఇన్ కేస్ సార్ ఇక్కడ హైకోర్టు ఉంది సార్, ఎవడైనా మనశ్శాంతిగా ఆడికి వెళ్ళి వాదించుకొని వస్తున్నాడు అని చెప్పండి, గుండ్లు మీద చేసుకుని ఓ టీ కూడా దొరకదట, మొత్తం సస్తాను రాళ్ళు. సరైన రోడ్ లేదు, ఆ కరకట్ట నుంచి గుబుగుబులు ఆడుకుంటే వెళ్ళాలి. అది హైకోర్టు బిల్డింగ్ కాదు, అది వేరే కోర్టు, టెంపరీ హైకోర్టు పడుతుంది, అది కూడా పర్మనెంట్ బిల్డింగ్ కాదు. కాదు, అన్నీ మీరే చెప్తున్నారు, అన్ని ప్రజలకు తెలుసు. మనకైనా ముందు చంద్రబాబు నాయుడు చెప్పాడు ఇవన్నీ టెంపరీ, అచ్చని పచ్చపచ్చ రాజమౌళి తీసిపోతారని చెప్పాడు. నేను పొలిటికల్గా అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వలేదు అనుకోండి, సో అప్పుడు వాళ్ళు అక్కడ రాజధాని రావడాన్ని వ్యతిరేకిస్తున్నట్ట. ఆబ్వియస్గా రెఫరెండమే కదా సార్. సార్ మీకు మాట చెప్తున్నాను, నేను మంగళగిరిలో ఇల్లు కట్టుకుని నేను ఇక్కడే ఉన్నాను, ఇక్కడి నుంచి పరిపాలిస్తున్నాడు ఆయన. మాట ఇస్తే మనం ఇప్పుడు 5 ఏళ్ళు అక్కడ ఉన్నాడు, పోయాడా? ఎవరు మాట్లాంటాడు ర్యాగింగ్ చేయడానికి, ఈ లెడ్డోలు కాబట్టి. ఆ ట్రాప్లో పడింది. ఎట్లా తెలుసు మీకు? నేను చాలా సార్లు ఆయన నెక్స్ట్ మంత్ వైజాగ్ వెళ్తాను, నెక్స్ట్ మంత్ మా స్కూటర్ మెకానిక్ గడి ముహూర్తం పెట్టాడు సార్ అని మొత్తుకుని చెప్పాను. నేను అడిగితే మీరు అంత సినిమాలు ఏదో అన్నారు, చాలాసార్లు అన్నారు. ఆయన సెప్టెంబర్లో వెళ్తున్నారు, అక్టోబర్లో వెళ్తున్నారు, డిసెంబర్ అన్నారు, ఇట్లా ముహూర్తాలు కాపురం పెడుతున్నా, నెక్స్ట్ వస్తున్నా అని. ఎట్లా మీకు తెలుస్తుంది సార్? ఈ సింపుల్ ఈక్వేషన్ సార్. ఒక రాజధాని అన్నదాన్ని ఇవాళ మీరు ఏంటనే చెప్పండి సార్, కేంద్ర ప్రభుత్వ పరిధిలో మనకు ఒక స్పెషల్ డిస్క్రిప్షన్ ఇచ్చింది, మనకు హక్కే ఇవ్వలేదు సార్. రాజధాని వదిలేదు సార్, ముఖ్యమంత్రి పోయి ఉండడానికి క్యాంప్ ఆఫీస్ పెట్టుకోవడానికి హక్కు ఉందని చెప్పి అట్లా పోతున్నా రోజు చెప్పి ఎందుకు పోస్ట్ పోన్ చేసి పోలేదు ఎలక్షన్ తర్వాత. నిన్న ఇదంతా ఒక ఎత్తి అయితే సార్, నేను రోజు మేమైంది ఇన్ కేస్ జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఇక్కడ రాకపోతే ఇది గెస్ట్ హౌస్ లేదు. నాకైతే అశ్వత్థామ అతక్ కుంజరే అనబడింది. లాస్ట్ ఇదే కన్ఫర్మ్ నాడాయన ఏడిపించుకు తినేస్తాడు. ఇది ఎలక్షన్ లీడ్ అవ్వాలి కదా. ఇప్పుడు ఆయన లేట్ అంటారు, సిపిఎస్ వాళ్ళతో చేసావా బాడిగా, నువ్వు రద్దు చేస్తావా, అబ్బా జబ్బా. మద్యపాన నిషేధం నువ్వు చేసావా, చేయలేదు, నువ్వు చేస్తావా, చేయలేవు. రాజధాని ఇక్కడి నుంచి తరలిస్తాను అంటాడు, తరలించుకుంటే అడ్డుపడగలవా? అల్లప్పుడంటే మండలంలో కలకలాడుతున్న 4 ఉన్నారు కాబట్టి, యనమల రామకృష్ణ పుస్తకాలు జరిగేసాడు కాబట్టి, పైనుంచి డైరెక్షన్ ఇచ్చాడు కాబట్టి పని అయింది. పైనుంచి డైరెక్షన్ ఇవ్వడానికి ఈయన వెళ్తాడో డౌట్. మరి ఇప్పుడు ఆల్రెడీ మండలిలో బలం ఉండి బిల్లుని వెనక్కి తీసుకొని నిజంగానే 3 రాజధానులు పెట్టాలనుకుంటే ఎందుకు పెట్టలే? ఎలక్షన్ కోసం పెట్టలేదు. ఇప్పుడు ఎలక్షన్ లో మ్యాండేట్ అడగడం కోసం అలా కదండి, ఎలక్షన్ లో మ్యాండేట్ ఆయన చెప్తాను అన్నాడు, నాకు ఇది చేయబోతున్నా, ఇప్పుడు నేను సంక్షేమం చేశాను ఓటేయండి అంటున్నాడు. 5 సంవత్సరాలకి ఆయన ప్లాన్ ఇస్తున్నాడు వాట్ ఈస్ గోయింగ్ టు డూ అన్నది. ఎందుకంటే మీరు ఒకటి గమనించండి సార్, నెగిటివే. ఆ ప్రశాంత్ కిషోర్ గారు అందరికీ చెవుల్లో గుణం తీసి చెప్పేది ఏంటంటే నెగిటివ్ ముందు పంపించంటారు. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాను, ఇంత సంక్షేమం చేశాను, ఇంత అభివృద్ధి చేశాను, నిన్న మొన్న డిబేట్లో మనం నెత్తినూరు కొట్టుకుని చెప్పాం. ఇది ఎవడని చెప్తుండే నెగిటివ్ న్యూస్ ఇస్తాడు, అయితే నెగిటివ్ న్యూస్ ఇస్తున్నాడు ఆయన. వాళ్ళకి కావాల్సింది ఇస్తున్నాడు. నీకు కావాల్సింది తీసుకుని పండుగ చేసుకో, సాయంత్రం రోజు జుట్లు పీకేసుకుని చచ్చిపోతుంటారు ఆయన కూర్చుని ఆ బోగని బ్యాచ్ ఛానల్. ఫ్రస్ట్రేషన్ చూస్తే ఇవాళ అయితే F2 సినిమాయే, అందులో నోట్లో అనిసేవా అలా సినిమా చూడండి, ఆ పచ్చలోడు తీసిన సినిమా ఒకటి ఉంటుంది తరుణ్ గారిది, అందులో కోవేశ్వర్లో అనిసేవా ఇంకా అనలేదేంటి అని చూస్తున్నాను అనుకుని రెడీ అయిపోద్ది. సేమ్ అదే ఉంటుంది సాయంత్రం 7 గంటల సౌండ్ పులేసుకు. సరే, వాస్తవానికి ప్రజలు ఏది నిర్ణయిస్తే అది శిరోధార్యం అనుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మీకు ఒక మాట చెప్పనా, ప్రజలకి మనకి హక్కు ఇవ్వని కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ ఇక్కడ ఏడవండని డిసైడ్ చేసింది, గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాలని. ఇది మన నిర్ణయం కాంది, మనం ఎందుకు యాక్సెప్ట్ చేయాలన్నది విముఖత మనం ఎందుకు చెప్పలేదు? ప్రతిదానికి దేహి అని రాజకీయాలు చేసావు. దీనికైనా ఫెడరల్ సిస్టంలో ఉన్నాం, దీనికైనా ఉన్నాం మనం ఫెడరల్ సిస్టంలో. నీ విముఖత నువ్వు చెప్పక్కర్లేదు. నువ్వు చూడితే ఏదో తృణోపనం మీ వాళ్ళతో మా వాళ్ళతో అందరితో పెట్టించావు కదా. అసలు కొత్త రాజధాని కట్టాలనే కాన్సెప్టే ఆంధ్రప్రదేశ్కి అప్పుడున్న పరిస్థితిలో డెసిషన్ కరెక్ట్ కాదేమనిపిస్తుంది. అబ్సల్యూట్లీ రైట్. ఎందుకంటే ఇప్పుడు సిటీలోకి వెళ్ళి అక్కడ పరిపాలన స్టార్ట్ చేస్తే రాజధాని అనే ఫోకస్ లేదు కదా. విశాఖపట్నం మనకి స్టార్టింగ్లోనే హుదూద్ తుఫాన్ లాంటిది ఎలా వచ్చింది సార్? ఒక ప్రళయం వచ్చింది, మర్చిపోయామా? అవును, ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు మంచి పాయింట్ రైజ్ చేశారు. ఇప్పుడు హుదూద్ లాంటివి వచ్చినప్పుడు విశాఖపట్నం రాజధానిగా ఉంటే ఇబ్బంది అవుతుంది, తట్టుకోవడం కష్టం అవుతుంది, ఇలాంటి ఒక లాజిక్ కూడా తీసుకొస్తున్నారుగా. ఏం అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఆపే ఉంది, ఏమైనా ప్రబంధం తెరపడిపోయిందా? లేదంటే నేవీ ఆఫీసులు ఉన్నాయి, హెడ్ క్వార్టర్స్ ఉంది సార్. వాళ్ళు ఏమైనా వాళ్ళకి మనకి ఏమైనా ఇప్పుడు ఎయిర్పోర్టే పక్కన కట్టుకుని అవతల పండుగ కట్టుకుంటూ ఉన్నారు. ఏడు చేస్తున్నాం, చచ్చినట్టు అవతల కట్టుకుంటున్నాం. ప్రస్తుతానికి దిగుతున్నాయి అంతే. భోగంపురం ఎయిర్పోర్ట్ అయ్యేదాకా ఇక్కడ ఎన్టీఆర్ టెర్మినల్ ఉన్నట్టు అంతే.
సో ఆ మాటకు వస్తే అసలు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే సముద్రం పక్కన ఉండగలేంది, రాజధాని ఉంటే ఏంటి? ఏమవుతుంది? చాలా నగరాలు రాజధాని అది కాక ప్రతి రాజధానికి దగ్గరలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెట్టకథలు చెప్పావు. నువ్వు ఏకంగా 14 కిలోమీటర్లు ఫ్లైఓవర్ కట్టేసావు కదా, నువ్వు సర్ర నెల్లి వచ్చి దానికి. మరి వాళ్ళు కట్టుకోరా, అప్పుడు నువ్వు కట్టుకోరా. నీకు తెలుసా అవుటర్ రింగ్ రోడ్ కాన్సెప్ట్? నానా తెప్పలపడి సచిన్ సావంత్ రాజశేఖర రెడ్డి తెలుసా దానికి? ఫౌండేషన్ కూడా కవర్ చేశాను కదా. అసలు వాస్తవానికి మనోడు ఐడియా ఏంటి తెలుసా? ఎయిర్పోర్ట్ మనోడంతా ప్రపంచం తిప్పేతారు కదా ఇక్కడ కాకుండా, దానికి అంటే కార్ వేసుకుని పరిగెడతారు కాబట్టి ఎయిర్పోర్ట్కి కన్వీనియంట్గా పివి నరసింహరావు గారు ఫ్లైఓవర్ కట్టారు. పివి నరసింహరావు రాజశేఖర రెడ్డి గారి టైంలో అయింది ఓపెనింగ్ తో సైతం. ఈ మనోడని విజన్ 2020 మాటలు చెప్తాడు. రాజశేఖర రెడ్డి గారు వాస్తవాన్ని రూపాయలు నానా తెప్పలు కూలి చేసుకుని వచ్చింది. చాలా స్పీడ్గా ఓపెన్ చేశారు. ఎందుకంటే అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెడీ అయిపోయింది. కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్ కదా, అది ర్యాపిడ్గా చేశారు, అది సక్సెస్. సో ఇప్పుడు ఫైనల్గా సరే 3 రాజధానులు టీచింగ్ కార్యక్రమం ప్లస్ రెఫరెండం 3 రాజధానులపైన ఇప్పుడు మనకి ప్రజలకు హక్కు తీసుకొస్తున్నారు సార్ ఆయన. మీ ఇష్టం, మీరు కావాలనుకుంటే మీరు కావాలనుకుని చేయండి. మనం కావాల్సింది మన దృక్పథం. నాకు మీరు ప్రజాప్రభుత్వం ఇచ్చారు, మనం ఎందుకు ఆవిడ కింద బానిసల కింద ఆడవాడ డిసైడ్ చేసింది, శ్రీకృష్ణ కమిటీ డిసైడ్ చేసింది, మనం ఎందుకు చదవాలా? లేదంటే గత ప్రభుత్వం మీకు వద్దు అనుకున్న డిసైడ్ చేసిన అమరావతిలో నేను ఎందుకు ఉండాలా? సో ఇప్పుడు ఒక మాట చెప్తా సార్, అమరావతి రాజధాని అని చంద్రబాబు నాయుడు ప్రజలు వద్దు అనుకున్నారు. అలాంటప్పుడు ఆయన అమరావతి కూడా ఆయనకు వద్దు లెక్క కదా, బలవంతంగా ఆయన ఎక్కిస్తే నేను ఎందుకు? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు అమరావతి రాజధాని అంది కదా, ఆప్షన్ లేనంత వరకు ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు అన్న వెసులుబాటు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు దానికి న్యాయ రాజధాని, సుప్రీంకోర్టు కొలీజియంలో ప్లస్ న్యాయశాఖ మంత్రి, నెక్స్ట్ పార్లమెంట్లో 100 మంది మద్దతు లేదనుకోండి, అమరావతిలో న్యాయస్థానం హైకోర్టు కూడా ఉంటుంది, గౌరవ హైకోర్టు. అది ఎలాగో బీజేపీది. కానీ నా పాయింట్ ఏంటంటే అమరావతి ఉద్యమాన్ని లీడ్ చేసిన వ్యక్తులు శ్రవణ్ గారు కావచ్చు, కొలికపూడి శ్రీనివాస్ గారు కావచ్చు, ఇటువంటి వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ ఫేస్గా చేసి టికెట్లు ఇచ్చింది. అమరావతి ఫేస్గా, సింగిల్ రాజధాని ఫేస్గా. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులను ఎక్స్పోజ్ చేసి రెఫరెండంతో జనాల దగ్గరికి వెళ్తున్నాడు. సో సింగిల్ రాజధాని వర్సెస్ 3 రాజధానుల ఎజెండా ఎలక్షన్. ఇక్కడ మీకు లాజిక్ అర్థమైందా? తన పార్టీ వాళ్ళకి నాయకత్వ లక్షణాలు లేవు కాబట్టి గణవంతమైన నాయకులను చేసే కార్యక్రమానికి అమరావతి ఉద్యమాన్ని తెలుగుదేశం వాడుకుంది. ఇది గమనించండి మీరు. ఎవరు లేకపోతే ఎవరు ఏదో మూమెంట్ టైంలో లీడర్ ఎస్టాబ్లిష్ అవుతారు. అదే లీడర్స్ ఎస్టాబ్లిష్ అవుతారంటే కాజ్ జస్టిఫై అయ్యాక. కాజ్ జస్టిఫై అవ్వకుండా ప్రధానికి మన శ్రవణ్ గారు ఉన్నారు, ప్రాసెస్ ఆఫ్ జడ్జి శ్రవణ్ గారు ఉన్నారు. అమరావతి ఉద్యమం లీడింగ్ బాలకోటి ఉన్నాడు, నాకు తెలిసి వీళ్ళే కదా మన కళ్ళ ముందు కనబడుతున్న వాళ్ళు. నిజంగా పోరాటం చేసి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. నేను చెప్తా సార్, అసలైన వాళ్ళు ఎవరు నాకు వెనకాల సర్రాజ్ చెప్తాను. ముందు వీళ్ళు మనం టీవీలో కనబడిన వాళ్ళకి పునరావాస కార్యక్రమం గురించి మాట్లాడుతూ ఉదాహరణకి ఆ ప్రొఫెసర్ గారు అంటారు, ఆయన కొలికపూడి గారికి ఏడ తిరుగురు, అమరావతి రాజధానికి ఏం సంబంధం? ఇప్పుడు శ్రవణ్ గారికి టికెట్ లేదు, తెలుగుదేశం పరంగా లేదు, ఆయన నిలబడతాడు ఏదో ఆయన టికెట్ లిస్ట్ అనౌన్స్ చేశారు వాళ్ళు. లిస్ట్ అనౌన్స్ చేశారు వాళ్ళు. ఎవరు? శ్రవణ్ గారి పార్టీ. శ్రవణ్ గారు మంగళగిరిలో నిలబడుతున్నట్టు. మంగళగిరి తాడేపల్లి 2 తాడికొండ మంగళగిరి 2 నిలబడుతున్నాడు ఆయన. వెరీ గుడ్. అది ప్రజలు ఆయనకైనా రెఫరెండం ఇవ్వాలి కదా, ఇవ్వాలి. శ్రవణ్ నిజంగా ఇప్పుడు ఉదాహరణగా రైతుల పక్షాన ఆయన పోరాటం చేసి ఆ కష్టాలు తెప్పాలని నానా తెప్పలు ఆయన పడ్డాడు కదా. మరటప్పుడు శ్రవణ్ గారిని గెలిపించుకో. లాస్ట్ టైం మా శ్రవణ్కి నోట్లో మట్టి కొట్టారు తెలుగుదేశం ఆయనకి, ఈసారి ఈ శ్రవణ్కి. కానీ ప్రజలకి మాత్రం నిజంగా వాళ్ళ కోసం నిలబడిన వాళ్ళకి ఓట్లు వేస్తారు లేదు, ఇది ఇంట్రెస్టింగ్. ఇప్పుడు 2 విషయాలు సార్, ఆ భూములన్నీ తిప్పలు పడి తీసుకొచ్చిన తెలుగుదేశం శ్రవణ్కి మట్టి, ఒకవేళ ఆయన ఓడిపోతే. నిజంగా పోరాటం చేసి ఈ రైతుల కోసం నిలబడిన జడ్జి శ్రవణ్ గారికి ఆయన ఓడిపోతే ఆయనకి మట్టి. ఓవరాల్గా వాళ్ళు సాధించుకుంది బాగుంది ఏంటి? ఓడిపోతారని చూద్దాం. ఓడిపోతే గురించి ఇన్కేస్ వీళ్ళిద్దరు ఓడవాడికి ఒకటే వెళ్ళాలి కదా. ముగ్గురు వైసీపీ వైసీపీ పక్కది ఏంటి సార్, అమరావతి ప్రాతిపదిక మీద నేను మాట్లాడుతున్నది. ఒకరే గెలుస్తారు, ఇద్దరు గెలుస్తారు కదా. ఆ ఇద్దరులో ఒకడు పోరాటం చేసినాడు, ఇంకోటి ల్యాండ్లు ఇప్పించినాడు. ఇద్దరులోనే వాళ్ళకి కన్సిడరేషన్ లేనప్పుడు వాళ్ళిద్దరిని పాసిఫై చేయలేని నిస్సాయిస్థితిలో ఉన్నప్పుడు ఎవరో ఒకరినే కదా జనాలు సెలెక్ట్ చేసుకుంటారు. పాసిఫై చేయాలి కదా. జనసేనతో అయితే పొత్తులు చేతులు మెల్లేసేస్తున్నావు కదా. శ్రవణ్ దగ్గరికి వస్తే శ్రవణ్ గారు ఎందుకు నచ్చట్లేదు టీడీపీకి? మరి అదే ఎందుకు నచ్చట్లేదు అంటే వాళ్ళకి నిజంగా కాజ్ కోసం నచ్చడు. ఇది ఎందుకు ఒప్పుకోరు మీరు? ఇప్పుడు నిజంగా కాజ్ కోసం ఉన్న శ్రవణ్ ఈ ఎంటైర్ అమరావతి ప్రాసెస్ ఉన్నాడా లేదా? ఐఎమ్ టాకింగ్ అబౌట్ జడా శ్రవణ్ గారి గురించి చెప్తున్నా. ఒక ఫైటర్ గా ఆయన ఉన్నాడు, అది తెలుగుదేశం నచ్చదు. ఇక్కడ మా శ్రవణ్ ఉన్నాడు, ఆయన నాన్న తిప్పలు పడి ఈ ల్యాండ్ పూలింగ్ కి కర్తకర్మకరి ఆయన ముఖం చూసి ఇచ్చారు అందరూ. ఇవాళ ఒప్పుకో ఆయన ఓడగొట్టారు కదా. మళ్ళీ అడ్వాంటేజ్ తీసుకోవడానికి వైఎస్ఆర్సీపీ వై కాంట్ దే ఎక్స్ప్లోర్ ఆల్సో ఆప్షన్స్. ఎక్స్ హోమ్ మినిస్టర్ తీసుకొచ్చి పెట్టింది అక్కడ. ఎక్స్ హోమ్ మినిస్టర్ తీసుకొచ్చి పెట్టారు. రైట్, ఓకే, అది అక్కడ క్లోజ్ చేద్దాం. సచివాలయం 370 కోట్లకు సచివాలయాన్ని తాకట్టు పెట్టారు అని తాటికాయ లక్షణాలతో రాస్తుంది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మా దగ్గర ఎవరు తాకట్టు పెట్టలేదు, మేము ఎవరికి డబ్బులు లేదని చెప్తుంది.
ఏం జరుగుతుంది అసలు? అని రాసిన నెల ఎందులో పడి సామన్నాడు, దరిద్రమే వెళ్తుంది రాష్ట్రానికి. వారు నీ అమ్మ నువ్వు రాసిన రాతను కూడా జస్టిఫై చేయకుండా నెక్స్ట్ డే ఇంత కోలం అలా రిపబ్లిక్ డే ఉంటుంది తెలుసు కదా మీకు. అరుణవ్ గోస్వామి గారు ఊగిపోయి చచ్చిపోతారు రాత్రి తెల్లవారులు. ఈ అమ్మ ఏదో ప్రపంచం తెల్లబడిపోయింది రాసిన బ్రేకింగ్ న్యూస్లు కానీ నెక్స్ట్ డే సిటీ ఎడిషన్ ఎత్తుకునే ఇంత స్క్రోలింగ్ దొరుకుతుంది. నరిసిందంతా నడిచిందంతా మళ్ళీ బ్రేకింగ్లే. అసలు టీవీ ఇరిగిపోద్దేమో ఆ బ్రేకింగ్లు కనుకుంటాం. ముసలి అందరూ కుర్చీలు పెట్టుకుని ఊగిపోతూ ఉంటారు రాత్రి తెల్లవారులను ఆ ఛానల్ చూసుకున్నారు అందరూ. అలాగే ఈ కూడా ఒక ట్రైల్ అలా ప్రశాంత్ కిషోర్ గారు వచ్చారు కదా, ట్రైల్ అండ్ ఎర్రర్లో అబద్ధాలు మళ్ళీ అలా పింక్ డైమండ్కి ఈక్వల్గా ఒకటి బాణం వేయండి ఉంటాడు. సేమ్ ఆ దగ్గర అమలు పొద్దులో పాత దరిద్రమే ఉంటుంది. సచివాలయం వేసారు ఈసారి గోలీ. సిఆర్డీఏ ఉంది, సిఆర్డీఏ క్లారిఫికేషన్ ఇచ్చింది. అవి ఏటాలు వాళ్ళు పట్టరు. ఏ బ్యాంక్ నుంచి అయితే డబ్బులు తీసుకున్నారని చెప్తున్నారు, ఆ బ్యాంకు కూడా మేము లేదని చెప్పారు. మరి ఎవరు ఇచ్చినట్టు? ఈ చేతిపోతులు ఇవ్వడం అలవాటు కదా, చేతిపోతులు ఇచ్చి గవర్నమెంట్లు నడపడం అలవాటు కదా వీళ్ళకి. అది రాయమనండి రాత్రులు. చంద్రబాబు నాయుడు నేనే చేయబదులు ఇస్తానని ప్రతిసారి అపరంగా సంపాదించిన ఆస్తుల్లోంచి ఇటువంటి ఫేక్ న్యూస్ ప్రోపగండా చేయడం అనేది తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించట్లేదు ప్రసాద్ గారు? గుడ్డోడు ధృతరాష్ట్రుడు అంటే క్రెడిబిలిటీ ఎవరు జర్నలిస్ట్ అక్కడ? జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ అనే దాని మీద పంప్ చేస్తున్నప్పుడు యువతల వైపు అపోజిషన్ గా మీరు మెయింటైన్ చేయాల్సింది, మీరు కలిగి ఉండాల్సింది క్రెడిబిలిటీ కదా. అది విశ్వసనీయత. విశ్వసనీయత దగ్గర ఏడిస్తే వీళ్ళు ఎప్పుడో విలువలు కాపాడుకుంటారు, రాజకీయం చేసింది. అవి లేవని ప్రూవ్ చేసింది జగన్మోహన్ రెడ్డి. అంటే మీరు విశ్వసనీయత విలువల గురించి మాట్లాడితే నవ్వుతారు. అవి లేని వాళ్ళ దగ్గర. మీకు మాట చెప్పనా, 15 రోజుల క్రితం ఒక ఆర్టికల్ రాశాడు, నిన్న కదా మనం చర్చించుకున్నాం. ఏంటి ఎన్ఆర్ఐలు అని లటక్కన 50 లక్షలు కానీ పేపర్ అంత వేసి ధీరుడు సూర్యుడు అన్నోడికి ఏడు మాట్లాడతారు. చెప్తున్నాను పెమ్మసాని చంద్రశేఖర్ ఎవడు గురించి మాట్లాడేటండి ప్రజలు సెట్ ఆఫ్ పీపుల్ రాసి నిన్న ఈ రోజు 50 లక్షలు 60 లక్షలు పేపర్లు అడ్వర్టైజ్మెంట్లు గొడవ. మరి అటువంటి వాళ్ళు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? ఇప్పుడు మీకు మాట చెప్తా సార్, నేను గతంలో ఈ కంపెనీలు తరలిపోయి ఇలాంటివన్నీ న్యూస్లు రాశారు కదా, ఒక సింపుల్ లాజిక్ చెప్తా, సాఫ్ట్వేర్ వాళ్ళకి అర్థమవుతాయి, మిగిలిన వాళ్ళందరికీ. ఏదైనా మనకు ఒక ప్రాజెక్ట్ ఎక్స్పైర్ అయిపోతే ఈ బోగని ఛానల్ కూడా చెప్తాం, షర్మిలమ్మ ఇక్కడ జింగిచిక్కం భజనే కదా వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టినప్పుడు. అవతల చంద్రబాబు నాయుడు లోకేష్ అంత తెరబడిపోయినా కవరేజే ఉండేది కదా. ఓన్లీ షర్మిల మీద కెమెరా పెట్టుకుని తిరిగివాడు ఇక్కడ. ఒప్పుకుంటారు కదా. ఇప్పుడు వైఎస్ఆర్టీపీ ఇక్కడ తట్టపొట్ట సర్దీసి ఆంధ్ర పోయింది కదా, పార్టీ క్లోజ్ అయిపోయింది కదా, విలీనం అయిపోయి. ఇప్పుడు ప్రమోట్ చేయమండి వైఎస్ఆర్టీపీకి. డబ్బులు తీసుకున్నాడు కదా అసలు. రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి అసలు మూసేసి వెళ్ళిపోవడం ఏంటి? ఆ పార్టీ నేను మళ్ళీ రీవ్యాంప్ చేస్తున్నాను, ఇల్లు లేపుతాను అని లేపుతానని లేపమనండి. ఎందుకు లేపడు అంటే అది ఒక క్లోజ్డ్ చాప్టర్. అలాగే హెచ్ఎస్బీసీ కూడా కొంత సర్టన్ టైం పీరియడ్కి అక్కడ ఆంధ్రప్రదేశ్తో ఒప్పందం చేసుకుని ఇక్కడ మాది కార్యకలాపాలు కొంత టైంకి నిర్వర్తిస్తామని చెప్పి టెన్యూర్ అయిపోయిన తర్వాత ఇక్కడ తరలి వచ్చారు. దీనికి ఏంటి రాస్తాడు? జగన్మోహన్ రెడ్డి తరివేశాడు కంపెనీలట. ఎవరు తరుగుతారు సార్? ఈ సాఫ్ట్వేర్ కంపెనీలుగా అసలు బిల్డింగ్ ఎక్కర్లేదు సార్. మన కరోనా టైంలో ప్రూవ్ అయింది. ఎవరింట్లో మోడం పెట్టుకుని ల్యాప్టాప్ పెట్టుకుని పనిచేసి చూపించారు. ప్రభుత్వాలతో సంబంధం లేకుండా చేసే కదా. ఇప్పుడు అమెరికాలో ఉండే కంపెనీకి ఇక్కడ నుంచి పని చేస్తున్నావు, దానికి ఏంటి ప్రభుత్వం ఇంట్లో కూర్చొని చేసి చూపించారు కదా ప్రాజెక్ట్. ఎవరుగా ప్రాజెక్టులు. సో ఇట్లా ఇస్ వెరీ క్లియర్. షర్మిల కనుక ఇక్కడ నుంచి వెళ్ళిపోయి, ఆవిడ షర్మిల గారు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో మళ్ళీ చేరారు అనుకోండి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ 50 లక్షలు యాడ్ ఇచ్చింది అనుకోండి, అవసరం ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో చేరున్నారనుకోండి ఇన్ కేస్, అప్పుడు ఈ పత్రిక ఎజెండా ఎలా ఉండేది? పత్రిక ఎజెండా అలాగే ఉండాలి. దేనికైనా తెచ్చారిపోతారు పైకి మళ్ళీ ఆయన చేసిన పక్కకి. ఇక్కడ తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉండదో ఒకసారి ఆలోచించాలి. అది చెప్పండి. అట్ ద కాస్ట్ ఆఫ్ తెలుగుదేశం రాష్ట్రంలో పెట్టి మూసేసి చేతగాక వచ్చి ఇక్కడ మళ్ళీ తెచ్చుకున్నారు. సరే, అలాంటి వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ టైం మనం స్పెండ్ చేసి ప్రజలకు చెప్పేస్తుంటే ప్రతిదీ ఉన్నదన్నట్టు పోసుకొచ్చినట్టు అలా అర్థం చేసుకుంటారు. ఇక్కడ సెటిలర్సే చూస్తారు. అడివి కాల్ చెప్పుకుని ఈజీ చైర్ వేసుకుని అక్కడ ఆంధ్రలో ఏం జరుగుతుందని దాన్ని ఇక్కడ ఊగిపోతుంటారు. ఆంధ్రలో జరగవలసినవన్నీ బ్రహ్మాండం జరుగుతుంది. అది తెలుగుదేశం వాళ్ళు సర్వే చేయించుకున్నారు తెలుసా నిన్న? ఏమని తెలియదు. వాళ్ళ దగ్గర ఒక ఎలక్షన్స్ ముందు ఒక సెట్ ఆఫ్ సీనియర్ మోస్ట్ పీపుల్తో ఒక సర్వే ఉంటుంది. ఈసారి ఓన్లీ ఆడపిల్లలనే చేశారు, ఆడవాళ్ళని, కుల మతాలకు అతీతంగా. రిజల్ట్ తెలుసా? ఇన్ బిట్వీన్ 90-95% వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు ఆడవాళ్ళందరూ. ఓ మై గాడ్. సార్ మనం మూసుకొని భజన చేసుకుంటే బెటర్ అని ఆల్రెడీ కంక్లూజన్ రిమార్క్స్ వచ్చాయి. వాళ్ళ సర్వే మీకెట్ తెలిసింది? ఎందుకు తెలియదు? ఎట్లా తెలుసు? తెలుసుకోకుండా నేను ఏది మాట్లాడాను. స్టూడియోలో కూర్చొని మీరు వాళ్ళు సర్వే చేశారు ఓడిపోతుందని చెప్తే స్టూడియోలో కూర్చోడానికి ముందు గ్రౌండ్ వర్క్ చేసి వస్తా. గ్రౌండ్ వర్క్ లేకుండా గుడ్డ అంటే నాకు కాదు, యాజ్ ఏ వ్యూవర్ ఎవరైనా చూస్తున్న వాళ్ళకి ప్రసాద్ గారు ఇలా చెప్పారు, 90% మంది మహిళలు టీడీపీ సర్వేలో వైసీపీ కోటేస్తా అని చెప్పారంట అంటే దానికి ఏంటి ఆన్సర్ నువ్వు అడగవా అయ్యన్నారని నన్ను అడుగుతారు కదా. మిమ్మల్ని అడుగుతారు, నేను సమాధానం చెప్తున్నాను. నేను సర్వే చేసిన వాళ్ళు ఆడవాళ్ళు ఎవరైతే తెలుగుదేశం పరంగా చేశారో అలాంటివి గ్రౌండ్ రిపోర్ట్ నా దగ్గర ఉంది.
ఓకే. నేను గ్రౌండ్లో నా టీంతో నేను వర్క్ చేయిందే, నేను ఏది మాట్లాడను. 95% 95%. మరి అప్పుడు అసలు ఇంపాసిబుల్ కదా మళ్ళీ 150. సార్ మీకు ఒక చిన్న లాజిక్ మళ్ళీ 151 నేను చిన్న లాజిక్ చెప్తా మీకు. సంక్షేమం తీసుకుందాం. సంక్షేమంలో విద్య చిట్టా పట్టుకొచ్చారు. ఇప్పుడు మనకి నాకు మిత్రుడు సార్ డాక్టర్ మునిబాబు అని పిహెచ్డీ చేశాడు, స్కాలర్. ఢిల్లీ యూనివర్సిటీలు మొత్తం యూనివర్సిటీలను తిరుగుతాడు అతను. ఓ బ్రహ్మాండమైన డేటా చెప్పాడు సార్. మనకి కటారీ కమిషన్ అని ఒకటి ఉంది. కొటారి కమిషన్, విద్యా కమిషన్. అదేం చెప్పింది తెలుసా సార్? స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ 10% ఎడ్యుకేషన్ ప్రామాణికానికి అలొకేట్ చేయాలి. మీరు కేంద్ర బడ్జెట్లో చూడండి 3-4% మించి ఉండట్లే. హెచ్ఆర్డీ తగ్గించేసి వాళ్ళు వాటికి పెడుతున్నారు ఎక్కువ రక్షణ కదా. ఆంధ్రప్రదేశ్లో మీరు నిజంగా చూస్తారండి 16% to 24% ఫ్రమ్ ద లాస్ట్ 5 years స్టాటిస్టిక్స్. ఒక్కో పిల్లడి మీద 90,000 ఖర్చు పెడుతున్నారు. మీకు ఇంకొక స్టాటిస్టిక్స్ చెప్తా సార్. మీకు 44,614 స్కూళ్ళు ఉన్నాయి సార్. 2,75,000 మంది టీచర్లు ఉన్నారు వ్యవస్థ అప్ టు ఇంటర్మీడియట్ అనుకోండి. 39,814 స్కూళ్ళు నాడు నేడు రూపంలో సరిచేయబడ్డాయి. ఈ మిగిలిన 5,200 అనుకుంటాను ఇంకా మిగిలి ఉన్నాయి. అందులో స్కూల్ క్లోజ్ చేశారు. అది ఎలా తెలుసండి? బిలో 14 పీపుల్ స్ట్రెంత్ ఉన్నది. ఇది ఎక్కడ చెప్పకుండా నాడు నేడు స్కూల్ రంగులు మార్చారు, చచ్చారు, బతికారు, ఇవే మాట్లాడుతున్నారు. కానీ మనం స్మార్ట్ బోర్డుల త్రూగా వాట్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అది నేను రిపీటెడ్గా ఎవరు ఏమన్నా అనుకున్న పర్లేదు. నేను ఆంధ్రప్రదేశ్లో ఫిజికల్గా వెళ్ళి స్కూల్స్ చూసా. దెర్ ఇస్ ఎ ట్రెమెండస్ ఇంప్రూవ్మెంట్ ఉంది. నేను చూసి మాట్లాడుతున్నాను సార్. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్ మీకు తెలుసు నేను ఆదివారం ఎక్కడ ఉంటాను, నా తిరుగుడు మీకు తెలుసు. అంచేత నేను మోమాట లేకుండా చెప్తున్నా. చూసి వచ్చింది ఖచ్చితంగా చెప్తున్నా. మోరోవర్ ద రిఫార్మ్స్ వాట్ ఈస్ డూయింగ్ ఆన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద, దిస్ ఇస్ అన్ ఇన్వెస్ట్మెంట్ వాట్ ఈస్ క్రియేటింగ్ వెల్త్. చదువుకున్నాడు ఎలా ఉంటాడో తెలుసు కదా సార్. వీల్ డెఫినెట్లీ డూ వండర్స్. యూత్ బ్యాంక్, స్కిల్డ్ యూత్ బ్యాంక్. సార్ అలాగే మీకు ఇంకోటి చెప్పనా, సిన్హా కమిషన్ ఉంది. మీకు తెలుసో తెలీదు, బాల కార్మికులు దగ్గర 10 లక్షల మందిని రిమూవ్ చేయగలిగింది ఆవిడ. ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టంలో మోర్ దెన్ 26 lakhs పీపుల్ చదువుకుంటున్నారు సార్. మరి అది బాల కార్మికుల్ని పరిరక్షించిన ఉదంతం కింద ఎందుకు అట్రిబ్యూట్ చేయరు? మీరు జాబ్ క్యాలెండర్ వేయలేదుగా. మీరు వేస్తారా? మీకు వేసే దమ్ముందా? ఎవరికి చేత కాకుండా చెప్పేది అంటే అది ప్రభుత్వం ఏం చెప్తుందో అది ప్రతిపక్షం ఏందో. ప్రతిపక్షం అడిగేది ప్రభుత్వం ఏందో. ఎందుకు వినాలి సార్? ఇప్పుడు ప్రజలు ఏం తీసుకుంటారు వీళ్ళిద్దరు చెప్తున్న దాంట్లో అనేది పాయింట్. నేను తీసుకోవడానికి ఒక విషయం. సో మనం అనలిస్ట్గా జర్నలిస్ట్గా మనం చూడాల్సింది పబ్లిక్కి ఏది పనికి వస్తుంది, పబ్లిక్ ఉపయోగపడేది ఏం చేస్తుంది గవర్నమెంట్ అనేది మనం మాట్లాడుతున్నాం. సార్ మీకు మాట చెప్పనా, మన ఇద్దరం అన్నం కూర్చుందాం సార్. ప్రభుత్వం వచ్చి అన్నం పెట్టాలి. ఒక వాస్తవం చెప్తున్నాను మీకు, అన్నం పెట్టట్లే ప్రభుత్వం. జాబ్ క్యాలెండర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇవాళ పెట్టలే, రేపు పెట్టలే. గత ప్రభుత్వంలో కూడా 2,34,000 వేకెన్సీసే కదా. అవే క్యారీ ఫార్వర్డ్ అయినే నేను జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. ఈయన అధికారంలోకి వస్తాను కానీ ఈయనకి అవగతం కాలే. ఈయన ఏం చేశాడు సార్? నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏం చేశాడంటే, మన ఇంట్లో ఇప్పుడు మన ప్రభుత్వం వాళ్ళకి కాలేదు కదా, ఇంట్లో కుటుంబ వ్యవస్థ గురించి చెప్తాం. అమ్మ చికెన్ కర్రీ కావాలమ్మా, అమ్మ నాకు గుడ్డు కర్రీ కావాలమ్మా, అమ్మ మటన్ కర్రీ కావాలి, అమ్మ చేపలు కావాలి, ఏవో మనమేనో ఇచ్చాం. నిజంగా అమ్మకి ఆ పరిస్థితి లేదు. అమ్మ ఏం చేస్తుంది సార్? మంచి కథ చెప్పి ఒక చారానో లేకపోతే పెరుగానో ఏదో పెట్టి మన కడుపు నింపే కార్యక్రమం చేస్తుంది. ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది కదా సార్. డిఫరెంట్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అన్నది సచివాలయ వ్యవస్థ త్రూగా 8 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది. గవర్నమెంట్ ఖజానా నుంచి ఇస్తున్నారు కదా. గతంలో టెంపరీ రోల్స్లో చేసే ఎంప్లాయీస్తో సమానంగా అనుకోండి. ఇది లేదు, అది టీఎస్పీ ఏపీఎస్సీ నుంచి చేస్తే అఫీషియల్ రిక్రూట్మెంట్ కదా. నేను చెప్తుంది ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నా. 1,60,000 ఈ 1,60,000 మందికి ఎంత కాదన్నా 2,34,000 ఉన్న జాబ్ క్యాలెండర్లో ఎంతో కొంత. ఇప్పుడు నిన్న నోటిఫికేషన్స్ ఇచ్చారు, టెట్ ఏదో అడ్డు పెట్టి దీనికి ఇటు తిప్పి ఇష్యూ అయింది కదా. ఒక వెసులుబాటు ఉన్నప్పుడు చేసే పని ఎలక్షన్స్ కాపాదించి మాట్లాడుతున్నారు. కాలు చేయనివ్వకుండా ఎవడో పడితే కేసులు వేస్తారు. సరే ఇది పక్క తీయండి సార్. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ వాలంటరీ వ్యవస్థకు 5,000 ఏదో ఒక పార్షికంగా ఏదో నిరుద్యోగ భృతో వాళ్ళ కాడ తగలెట్టే బదులు ఒక 5,000 ఆడికి స్వయం ప్రతిపత్తి మీద పనిచేయడానికి వెసులుబాటు ఇస్తున్నట్టే కదా. అవును. సో ఇలా మొత్తం ఓవరాల్గా దగ్గర 6 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాడు కదా అతను. ఇవెందుకు కనబట్టలే? లేకపోతే గవర్నమెంట్లో గత చంద్రబాబు నాయుడు గారి ఆయనలో రిక్రూట్మెంట్లో ఉన్నవి ఏవైతే ఉన్నాయో టెంపరీ రోల్స్లో ఉన్న వాళ్ళు ఈసారి పర్మనెంట్ చేసిన వాళ్ళు ఎంతమంది? ఆర్టీసీ కార్మికులు విలీనం చేసి వాళ్ళు చెప్పుకుంటారు. బట్ ప్రభుత్వం పైన మేజర్గా చేస్తున్న టార్గెట్ యూత్ వైపు నుంచి అది ఎడ్యుకేషన్ పైన రిఫార్మ్స్
స్కిల్డ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రభుత్వం మాట్లాడుతున్నమాట. జాబ్ క్యాలెండర్ కాదండి, ఇక్కడ బాల కార్మిక వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ప్రభుత్వంలో పని చేయకపోవడం వల్ల అవగాహన లేక ఇచ్చిన హామీలు గాను, లేకపోతే ఇంప్లిమెంటేషన్ లో వచ్చిన సమస్యలు అందుకే కదా సార్ టెక్నికల్ ఇష్యూస్ సిపిఎస్ కావచ్చు, ఇది జాబ్ క్యాలెండర్ కావచ్చు. సారీ టెక్నికల్ ఇష్యూస్ మేము ఎవాల్యుయేట్ చేసుకోలేకపోతున్నాం. నిజానికి ప్రభుత్వాలు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. February 1 2nd 3rd ఏదో డేట్లు గ్రూప్ 1 నోటిఫికేషన్ అన్నారు, కాలే తర్వాత ఇచ్చారు వాట్ ఎవర్ ఇట్ ఈస్. మళ్ళీ లీగల్ హర్డిల్స్ వస్తే ఎవరో కోర్టులో కేసు వేస్తే కోర్టు ఆపమని చెప్తే ఆపాల్సిందే కదా. అంతే కదా. సో అందుకోసం వాటిని టైం బాండ్ పెట్టుకోవడం అనేది బ్రెయిన్ లో మీకు ఖచ్చితంగా చేయాలనేది ఉండాలి తప్ప, బ్యాక్గ్రౌండ్ వర్క్ కావాలి, కమిట్మెంట్ ఉండాలి తప్ప అది ఎలక్షన్ ప్రామిస్ కాకూడదు. అబ్సల్యూట్లీ. అందుకే మీరు ప్రతిదాన్ని ఎలక్షన్స్ ఆపాదించకండి. అది ప్రభుత్వం చెప్పింది కాబట్టి న్యాచురల్ గా అడుగుతారు. మీరు అధికారంలో రావడం ముందు చెప్పారు కాబట్టి న్యాచురల్ గా అడుగుతారు ప్రతిపక్షాలు. బట్ అడిగినప్పుడు ప్రాక్టికల్ గా సాధ్యమా కాదు అనేది జనరల్ గా ఆలోచించాలి ఎవరైనా కామన్ సెన్స్ తో. ఇదైతే వాస్తవం. నేను అంటుంది వెన్ హీఈస్ డూయింగ్ ఆల్ దిస్ ఇట్ ఈస్ నాట్ బీన్ టోల్డ్. సిన్హా గారు 10 లక్షల మంది బాల కార్మికుల దగ్గర, ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ దగ్గర 22 నుంచి 24 లక్షల మంది పిల్లలు చదువుకున్నారు. నాడు నేడు ఎలక్షన్ ప్రామిస్ కాదు కదా. కాదు. ఓకే, దీస్ ఆర్ ఆల్ ఇన్నోవేషన్స్ అండి. వాట్ హీ హాస్ బై ద టైమ్ హీ స్టెప్డ్ ఇంటు ద షూస్ ఆఫ్ గవర్నమెంట్ హీ డిసైడెడ్ అండ్ వాట్ హీ హాస్ విట్నెస్డ్ ఇన్ హిస్ పాదయాత్ర. చూద్దాం. థ్యాంక్ యూ. అమరావతి ఇష్యూ ఇక్కడ మీకు జగన్మోహన్ రెడ్డికి 2 సంవత్సరాలు బడ్జెట్ సహకరించలే కరోనా టైంలో. కరెక్ట్. ఇప్పుడు బడ్జెట్ సహకరిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోమండి ప్రజల్ని. మళ్ళీ కరోనా లేకపోతే ప్రశాంతంగానే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు మాకు సమయం కేటాయించినందుకు. ఇది ఇవాళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.